హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం మళ్ళీ భాగవతం చెప్పుకుందాం. యోగి అయిన వాడు అత్యంత భక్తియుక్తుడై ఏ దేవుని యందు చిత్తం లగ్నం చేసి, ఏ దేవుని పవిత్ర నామం ఉచ్చరిస్తూ, తనువు చాలించి, కామాది కర్మఫలాన్ని నిర్మూలించి, మోక్షాన్ని హ్మ్. మోక్షాన్ని పొందుతాడో అటువంటి దేవదేవుడైన గోవిందుడు నేను శరీరం చాలించే సమయానికి మహానందంతోటి వికసిత వదనార విందంతోటి విచ్చేసి నాలుగు చేతులతోటి తామర రేకుల వంటి కన్నులతోటి నా కళ్ళ ముందు సాక్షాత్కరించాడు. ఈయన ఈ తాతగారు చెప్తున్నారనమాట. ఇప్పుడు భీష్మాచార్యులు వారు చెప్తున్నారు. యోగి అయిన వాడు ఎలా ఉంటాడట ఆయన, ఆహ్, అత్యంత భక్తియుక్తుడై ఉంటాడట. ఎంతో భక్తిగానే ఉంటాడు. ఏ దేవుని యందు చిత్తం లగ్నం చేసి, బ ఏ రూపంతోటి అంటే భగవంతుడైతే ఒక్కడే. కానీ మనకి అనేక రూపాలు వేరు. వేరు వేరు రూపాలని మనం పూజించుతూ ఉంటాం. ఎంచేత మన ఇష్టం, మన మనస్సుకి ఆ రూపం నచ్చుతుంది. కొంతమందికి శివుడంటే చాలా ఇష్టం. చేత ఆ శివుడి పూజే చేసుకుంటారు. తెల్లారి లేచిన దగ్గర నుంచి శివుడిని పూజిస్తారు. ఒక్కొక్కళ్ళకి అమ్మవారంటే ఇష్టం. ఆ స్త్రీ రూపం. అంచేత అమ్మవారినే పూజించుకుంటారు. ఆవిడ నామాన్నే చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ఒక్కొక్కళ్ళకి ఆ విష్ణు భగవానుడు, ఆ వెంకటేశ్వర స్వామి రూపంలో కానీ, కృష్ణుడి రూపంలో కానీ, రాముడి రూపంలో కానీ, ఇలాగ రకరకాల రూపాలున్నాయి కదా విష్ణుమూర్తికి. ఆ రూపాల్లో ఆయ వాళ్ళకి ఇష్టం వాళ్ళ మనసుకి. అంచేత ఆ నామం, ఆ రూపాన్ని తలుచుకుంటూ ఉంటారు. వాళ్ళ మనస్సులో ఆ రూపం మీద లగ్నమై ఉంటుంది వాళ్ళ మనస్సు ఎప్పుడూ కూడాను భక్తితోటి. ఏ దేవుని పవిత్ర నామం ఉచ్చరిస్తూ తనువు చాలించి వ వాళ్ళకి నచ్చిన ఆ రూపాన్ని తలుచుకుంటూ ఉంటారు. ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు అస్తమానును. శ్రీరామ, శ్రీరామ అనుకుంటూ ఉంటారు. లేదు కృష్ణ, శ్రీకృష్ణ అనుకుంటూ ఉంటారు. లేదు వెంకటేశ్వర, వెంకటేశ్వర అనుకుంటూ ఉంటారు. లేదు ఓ హ్మ్. హ్మ్. మాతృమూర్తి, ఓ అమ్మ, నువ్వే దిక్కని చెప్పి అమ్మవారిని తలుచుకుంటూ ఉంటారు. దేవ ఓ దేవి, తల్లి మమ్మల్ని కాపాడని చెప్పి. అలాగా ఏ రూపం వాళ్ళకి ఇష్టమో ఆ రూపాన్నే తలుచుకుంటూ ఆ నామాన్నే చెప్పుకుంటూ ఉంటారు. కామాది ఫలాన్ని నిర్మూలించి ఇప్పుడు పనులు చేస్తూ ఉంటారు. మనం ఇప్పుడు వంట వండుతాం. వంట వండితే దీనికి ఇంత ఫలితం వస్తుందనుకుంటామా? హాయిగా అందరూ కడుపు నిండా తింటారులే అని చెప్పి ఆ భగవన్నామం చెప్పుకుంటూ వంట వండుకుంటాం. అది బావుండాలి. మనం వండి వంట రుచికరంగా రావాలి. ఆ రుచికరంగా వచ్చిన వంటని ముందు భగవానుడికి మనం ఏ భగవంతుడిని, ఏ నామాన్ని, ఏ రూపాన్ని ఇష్టంగా పూజిస్తూ ఉంటామో, ఆ రూప ఆ రూపం కలిగిన ఆ భగవంతుడికి ముందు నివేదన చేసుకుంటాం. నివేదన చేసి, అది పట్టుకెళ్ళి భర్తకి, పిల్లలకి, ఇంకా చుట్టాలు పక్కాలు ఎవరైనా ఉంటే వాళ్ళకి అందరికీ పెడతాం. పెట్టి బావుందా? మీకు తృప్తిగా తినగలుగుతున్నారా? అని అడుగుతాం. వాళ్ళు చాలా తృప్తిగా, చాలా బావుందమ్మా అన్నారనుకోండి, మనకి బ్రహ్మానందం ఆ రోజు. అలాగా ఈ ఆ దేవదేవుడైన గోవిందుడు నేను శరీరం సాలించే లో సమయానికి మహానందంతోటి ఎంతో ఆనందంగా వచ్చాడు ఆ కృష్ణ భగవానుడు. వికసిత వదనార విందంతోటి చక్కగా నవ్వుతూ ఉన్నాడు. ఆ భక్ ఆ భగవంతుడైన కృష్ణ పరమాత్మ చక్కగా నవ్వుతూ ఉన్నాడు. 4 చేతులతోడొచ్చాడాయన. 4 భుజాలతోటొచ్చాడు. ఈయనకి దర్శనం అలా ఇచ్చాడు. తామర రేకుల వంటి కళ్ళతోటున్నాడు. చక్కగా వికసించిన కళ్ళు. పెద్ద పెద్ద కళ్ళతోటొచ్చాడు చక్కగాను. కన్నులతో నా కన్నుల ముందు సాక్షాత్కరించాడు. అలాంటి తామర రేకుల వంటి కళ్ళతోటి ఈ రో ఆయన వర్ణించిన ఆ రూపంతోటి నా కళ్ళ ముందు సాక్షాత్కరించాడయ్యా ఆ భగవానుడు అని చెప్పి ఈయన ఆనందపడిపోతున్నాడు. ఈ భీష్మాచార్యుల వారు. ధర్మరాజా నా భాగ్యం పండింది.
నేను చేసిన పూజలు, నేను నేను ఆ భగవంతుడి యందు చేసిన నామ సంకీర్తన కానీ, ధ్యానం కానీ ఇవన్నీ పండాయ్యా ఓ ధర్మరాజా! ఈ మహానుభావుని కోసం పూర్వజన్మలో ఎంత పుణ్యం చేశానో, నేను పూర్వజన్మలో గడిచిన జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నానో ఈ మహానుభావుడి గురించి. అంచేత నాకిప్పుడు ఇలా సాక్షాత్కరించాడు నేను శరీరం వదిలేసి ఈ టైంలోను అని చెప్పి ఆయన చాలా ఆనందపడిపోతున్నాడు ధర్మరాజుతోటి చెప్పుకుని. ఈ విధంగా అర్జునుడు కల్పించిన శరతల్పం మీద శయనించి ఉన్న కురుకుల పితామహుడు పలికిన పలుకులు అచ్చటకు ఇచ్చేసిన మునులందరూ విన్నారు. అక్కడికి ఈయన ఈ భీష్మ పితామహుడు మరి చాలా గొప్పవాడు కదా! అందుకని ఈయన అంపశయ్య మీద ఉన్నారు. ఆఖరి ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. తనువు చాలించడానికని చెప్పి తెలిసి మునీశ్వరులు కూడా వచ్చారట. వాళ్ళు కూడా ఓసారి ఈయన దర్శనం చేసుకుందామని. ఈయనకి తెలియని ధర్మాలు అవి లేవు. ఆయన ఎన్నో ధర్మాలు నేర్చుకుని, తెలుసుకుని చక్కగా ఆయన పరిపాలన చేసి ఆ పిల్లలందరినీ 105 మంది పిల్లల్ని పెంచి పెద్ద చేసి అన్నీ చేసిన ఆయన. అంచేత అప్పుడు ధర్మనందనుడు గంగానందనుడైన ఆచార్య భీష్ముని వలన మానవ జాతికి అవశ్యాలైన సామాన్య ధర్మాలు మనుషులు ఎలా ధర్మంగా నడవాలి, ఎలా నడిస్తే దాన్ని ధర్మం అంటారు, ఆ మానవ జాతి ఎలా ఉండాలి, ఆ ధర్మాలన్నీ ఆయన అడిగి భీష్మాచార్యుడు మరి ఇంకా ఆఖరి సమయం వచ్చేసింది అని చెప్తూ ఉంటే ఆయన దగ్గర ధర్మాలన్నీ నేర్చుకున్నట్ట. మానవులకి ఎలాంటి ధర్మాలు, సామాన్య ధర్మాలు ఏమేమి ఉన్నాయి అవన్నీ నేర్పించండి తాతగారు అని. వర్ణాశ్రమ ధర్మాలు అంటే ఒక్కొక్క వర్ణం వాళ్ళు ఒక్కొక్క ధర్మాన్ని ఆచరించాలి. ఇప్పుడు బ్రాహ్మలు ఉన్నారనుకోండి, వాళ్ళు పుట్టిన పిల్లలకి ఏమో బారసాలు చేయించాలి, ఇంకొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత మగపిల్లలు అయితే ఒడుగు చేయించాలి, ఆ తర్వాత పెళ్లి చేయించాలి. ఇలా వాళ్ళ విద్యుక్త ధర్మాలు అవన్నీను. మిగతా షావుకారులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కడెక్కడ మంచి సరుకులు దొరుకుతాయో అవన్నీ కొని తీసుకొచ్చి ఒక చోటకి చేర్చి ప్రజలందరికీ చక్కగా అందుబాటులో పెట్టి వాళ్ళు కొద్దిగా లాభం వేసుకుని వీళ్ళకి అన్నీ అమ్మి అవన్నీ అందుబాటులో పెట్టాలి. ఇలాగా ఒక్కొక్క జాతికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఆ ధర్మాలన్నీ ఈయన దగ్గర ఈ భీష్మాచార్యుడిని అడిగి ఇవన్నీ నేర్చుకున్నాడు అన్నమాట. సామాన్య ధర్మాలు, అవశ్యాలైన సామాన్య ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు, అనురాగ వైరాగ్యాలకు సంబంధించిన ప్రవృత్తి నివృత్తి ధర్మాలు, అనురాగానికి అంటే అందరినీ చక్కగా ప్రేమగా చూడడానికి, వైరాగ్యాలకి మళ్ళీ వైరాగ్యం పొందడానికి అంటే మనసు అక్కడే నిలబడిపోకూడదు, మళ్ళీ దాని మీద వైరాగ్యం కూడా పొందుతూ ఉండాలి. అలాంటి సంబంధించిన ప్రవృత్తి నివృత్తి ధర్మాలు, ఆ ధర్మాలన్నీ కూడా చెప్పమన్నట. దాన ధర్మాలు ఎలా చెయ్యాలి అని అవి అడిగాట. రాజధర్మాలు, రాజు అయిన వాడు ఎలా ప్రవర్తించాలి, రాజుకి ఏం ధర్మాలు ఉంటాయి, ఆ ధర్మాలు చెప్పు తాత అని అడిగాట. స్త్రీ ఎలా ప్రవర్తించాలి, ఆ కుల స్త్రీలకు ఉండే ధర్మాలు, భగవంతునికి ప్రియమైన భాగవత ధర్మాలు, భగవంతుడికి ఏవి ప్రీతికరం, మనం ఏవి చేస్తే ఆయన సంతోషిస్తాడు భగవంతుడు, ఆ ప్రీతికరమైన ధర్మాలు ఏమిటి అని చెప్పి ఆ ధర్మాలను అడిగి తెలుసుకున్నట. శమధమాదులు, చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థ కామ మోక్షాలు ఇవన్నీ కూడా అడిగేట. ఈ ధర్మాలన్నీ అడిగి నానా విధాలైన ఉపాఖ్యానాలు, నానా విధాలైన చిన్న చిన్న కథలు, ఆ కథలన్నీ కూడా తెలుసుకున్నట్ట. ఇతిహాసాలు, అప్పుడు ఇంత క్రితం జరిగిపోయిన రామాయణం, భారతం, భాగవతం మొదలైన వాటిల్లో ఉండే గొప్పతనాలు వాటిని గురించి ఇలా అన్నీ సంక్షేపంగాను కొన్ని వివరంగాను విన్నాడు.
ఆయన చెప్పగలిగినంత చెప్పారనమాట. మా అంపశయ్య మీద ఉన్నారు కదా పాపం. అంపశయ్య అంటే అది ముళ్ళల్లా గుచ్చుకుపోతూ ఉంటుంది. ఆ బాణాలు దిగబడిపోతూ ఉంటాయి శరీరంలో. కదిలితే దిగబడిపోయి రక్తం కారిపోతూ ఉంటుంది. కదలకుండా ఉన్నా కానీ అవి గుచ్చుకుంటూనే ఉంటాయి అలాగా. అలాంటి బాధ పడుతూ కూడా ఆయన్ని ఈయన అడిగేసరికి ధర్మరాజు ఈ ఈ ధర్మాలన్నీ కూడా వివరించి చెప్పారట. కొన్ని బాగా వివరించగలిగారట. కొన్ని సూక్ష్మంగా వివరించి చెప్పారట. తర్వాత మహారథులకు శిరోభూషణమైన భీష్ముడు, స్వచ్ఛందమరణులైన సంయమేంద్రులు వాంఛించే ఉత్తరాయణం ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిందని తెలుసుకొని అది తాను తనువు చాలించటానికి అనుకూలమైన సమయమని నిశ్చయించుకున్నాడు. అప్పుడు అది తనువు చాలించడానికి, తన శరీరాన్ని వదిలేయడానికి ఆ ఉత్తరాయణం కోసాననే ఎదురు చూస్తున్నాడు కనుక ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది, ఇంకా ఈ శరీరాన్ని వదిలిపెట్టేయచ్చును అని చెప్పి తను ఆ కోరికతోటే ఉన్నాడు ఆ అంపశయ్య మీద. ఆ ఉత్తరాయణం ఎప్పుడొస్తుందా, ఉత్తరాయణంలో మరణించాలి అని చెప్పి ఆ సమయం కోసానని ఆ అనుకూలమైన సమయాన్ని నిశ్చయించుకున్నట్ట. ఆయనకి అనుకూలమైన సమయాన్ని నిర్ణయం చేసుకున్నాడంటే ఆయనకి తండ్రి వరం ఇచ్చాడు. తండ్రికి నచ్చిన అమ్మాయితోటి పెళ్లి చేసి ఈయన ఆజన్మ బ్రహ్మచారి కింద ఉండిపోయాడు. ఎంచేత వాళ్ళు అడిగారు, మా మనవలు మా అమ్మాయికి పుట్టే పిల్లలే రాజులు అవ్వాలి, అంతేనే కానీ నువ్వు పెళ్లి చేసుకుని నీకు పుట్టిన పిల్లలు రాజులైతే రాజ్యభారం వాళ్ళు వహిస్తే మేము ఒప్పుకోము. నా కూతురైన సత్యవతికి పుట్టిన పిల్లలే రాజులు అవ్వాలి, రాజ్య పరిపాలన చెయ్యాలి, అలా అయితేనే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను నీ తండ్రికి అని చెప్పి ఆ ఆ మత్స్యరాజు ఒక ఇది పెట్టాడు. దాంతో ఈయన నేనైతే పెళ్ళే చేసుకోను, ఆజన్మ బ్రహ్మచారిగానే ఉండిపోతాను అని చెప్పి నిర్ణయించుకుని వాళ్ళకి అది చెప్పాడు. నేను పంచభూతాల సాక్షిగా నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాను, ఇది నా నిర్ణయం అని చెప్పాడు. అని చెప్పి అలా ఉండిపోయాడు. ఆయన పెళ్లి చేసుకోలేదు. ఆయన అంచేత ఆయన ఇప్పుడు నాకు అనుకూలమైన సమయం వచ్చింది. అప్పుడు తండ్రి చెప్పాడనమాట, నాయనా నువ్వింత గొప్ప ఇది ప్రతిజ్ఞ చేసావు కనుక నేను నీకు వరం ఇస్తున్నాను అంటే, వాళ్ళు అప్పుడు భగవంతుణ్ణి అలా ధ్యానిస్తూ పూజిస్తూ ఉండేవాళ్ళు కనుక వాళ్ళ వాక్కు కూడా అయి తీరుతుంది. ప్రతి వాళ్ళు అంత గొప్ప వాళ్ళు ఉండేవారు అప్పుడు. అంచేత తండ్రి నాడు, నాయనా నువ్వు ఎప్పుడు చచ్చిపోవాలనుకుంటే అప్పుడు చచ్చిపోవచ్చు, మనం అలా కాదు కదా. భగవంతుడు ఎప్పుడు తీసుకెడితే అప్పుడు ఎడతాం మనం. కానీ ఆయనకి భీష్ముల వారికి అలా కాదు. ఆయన ఇప్పుడు ఇప్పుడే నేను చచ్చిపోవాలి అనుకుంటే ఆ సమయంలో ఆయన ప్రాణాలను వదిలేయగలడు. లేదు, నేను ఇంకా ఉత్తరాయణం వచ్చేదాకా ఉండాలి ఉన్నాడు, ఇప్పుడు నాకు నేను అనుకూలమైన సమయం వచ్చింది అని నిర్ణయించుకున్నట్ట. అప్పుడు గాంగేయుడు మౌనం వహించి మనస్సును ఏకాగ్రం చేసుకొని తన చూపులన్నీ గోపాలదేవుని ముఖమండలంపై కేంద్రీకరించాడు. అప్పుడు ఈయన ఏం చేశాడు, ఆయన ధర్మరాజు అడిగిన ఆ సందేహాలన్నింటికీ సమాధానాలు చెప్పేసిన తర్వాత ఇంకా నాకు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది నాయన అని చెప్పాడు. నేను అనుకున్న టైం వచ్చేసింది నా శరీరాన్ని వదలడానికి అని చెప్పి మౌనంగా ఉండిపోయాట. ఇంకా మాట్లాడడం మానేశాడు, ఎవరితోటి మాట్లాడకుండా మనస్సుని ఏకాగ్రం చేసుకున్నాడు. అంటే మనస్సుని ఒకే చోట నిలుపుకున్నాడు. అది అక్కడ కృష్ణ భగవానుడు వచ్చున్నాడు కదా 4 భుజాలతోటిను, ఆయన మీద లగ్నం చేసుకున్నట్ట. తన చూపులన్నీ కూడా ఆ గోపాలదేవుని ముఖం మీదే, ముఖమండలం పైనే కేంద్రీకరించుకున్నట్ట. ఆ ముఖాన్ని చూస్తూ, ఆ విష్ణుదేవుని ముఖాన్ని అలా చూస్తూ అక్కడే ఉండిపోయింది ఆ చూపు. ఆ కమలాక్షుని దాక్షిణ్యమయ కటాక్ష వీక్షణం ఆయన శరీరం మీద గాయాల బాధ ఉపశమించింది. అప్పుడు ఈయన ఎప్పుడైతే ఆయన ముఖమండలాన్ని చూస్తూ ఉండిపోయాడో, ఆ గోపాలకృష్ణుడి యొక్క మండలాన్ని, ఆయన చూపులు కూడా ఈయన మీద పడ్డాయి. ఈయన అప్పుడు కృష్ణుడు ఈ భీష్మాచార్యులను చూసేసరికి ఈయన శరీరం నిండా మరి గాయాలున్నాయి.
ఆ యుద్ధంలో బాణాలతోటి హ్మ్, ప పడిన గాయాలు కొన్ని, ఈ అంపశయ్య మీద పడుకోవడం చేత ఆ బాణాలు గుచ్చుకుపోతూ, ఆ రక్తం కారిపోతూ ఉన్న గాయాలు కొన్నీను. ఆ గాయాల బాధ తగ్గిందిట ఈయనకి పాపం. ఆయన భగవానుడు కదా మరి! ఆ భగవానుడి చూపు ఎప్పుడైతే ఈయన మీద పడిందో, ఆయన గాయాల యొక్క బాధ తగ్గిందిట. అప్పుడు శాంతశీలుడైన శాంతనవుడు సంతోషించి, అలా ఎప్పుడైతే ఆ బాధ ఉపశమించిందో, ఈయన కూడా చాలా శాంతించాట. ఈ భీష్మాచార్యుల వారు మనస్సుని ఎంతో శాంతపరుచుకుని, అంటే ఆనందపరుచుకుని, కలుషాలనే ఆహ్, గజ సమూహాన్ని చించి చెండాడే యదుసింహుణ్ణి నుతించాడు. ఈ ఏనుగుల యొక్క గుంపుని చీల్చి చెండాడగలిగిన ఈ ఆహ్, ఆ కృష్ణ భగవానుడిని ప్రార్థించడం ప్రారంభించాటీన. మందాకినీ నందనుడైన భీష్ముడు సమస్త దోషాలను పరాస్తం చేసి మందాకినీ నందనుడు అంటే ఈయన మందాకిని నది నుంచి పుట్టినవాడు. అంటే గంగా నది నుంచి పుట్టాడీయన. గంగలోంచి ఉద్భవించాడు కనుక గాంగేయుడీయన. ఆయన పేరు గాంగేయుడు మొదట్లోను. గంగలోంచి పుట్టాడు గనక, గంగాదేవి కొడుకు కనుక. తర్వాత ఈ భీష్మ ప్రతిజ్ఞ ఎప్పుడైతే చేశాడో, గొప్ప ప్రతిజ్ఞ ఎప్పుడైతే చేశాడో, ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని, అప్పుడు భీష్ముడు అని చెప్పి అందరూ పిలిచేవారు. ఈ సమస్త దోషాలని కూడా భీష్ముడు సమస్త దోషాలని పరాస్తం చేసి వదిలేసుకునే ఆ దోషాలన్నిటినీను నిష్కామ భావంతో, ఏవి కోరికలు లేవు ఆయనకి. మనసులో ఏ కోరిక లేదు ఇంకా. ఆ భగవంతుడిని అలా చూస్తూ ఉండిపోయాడన్నమాట. నిర్మల ధ్యానంతో నిర్మలంగా ఆ కృష్ణ భగవానునే ధ్యానిస్తున్నాడు. పీతాంబరధరుడు, ఆయన పీతాంబరం కట్టుకుని ఉన్నాడు, చక్కటి పట్టుబట్ట కట్టుకుని ఉన్నాడు ఈ కృష్ణ భగవానుడు. చతుర్భుజుడు, 4 భుజాలు కలిగి ఉన్నాడు. పురాణ పురుషుడు, ఆయన పురాణాలన్నింటిలోనూ చెప్పుకునే గొప్ప మహానుభావుడు ఆ కృష్ణుడు. పరమేశ్వరుడు, ఆయనే మనకందరికీ పరమేశ్వరుడు. ఆయన గోవిందుని యందు ఏకాగ్ర బుద్ధిని సంధానించి, అలాంటి ఆ గోవిందుడి మీద ఆ, తన బుద్ధిని అక్కడే నిలిపాడు ఆయన. ఆయన ఆమ్, ముఖ సౌందర్యాన్ని చూస్తూ అలా ఉండిపోయాడు. ఉండిపోయి పరమానంద భరితుడై ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఇచేత ఇంక భగవంతుడిలో లీనమైపోతున్నాం మనం, మన జన్మ రాహిత్యం జరుగుతోంది అని చెప్పి ఎంతో ఆనందపడిపోతూ పరమానందంతో స్వభావ సిద్ధాలైన సంసార బంధాలను పరిహరించే ఉద్దేశంతో, ఈ మనకి మనస్సుకి స్వభావ సిద్ధంగా ఇప్పుడు ఆయనకి అంటే పెళ్లి పేరంటం లేదు, పిల్లలు లేరు, మనవలు లేరు, ఎవరూ లేరు. కానీ మరి ఈ పిల్లలందరినీ, ఈ కౌరవుల్ని పాండవుల్ని ఆయనే పెంచాడు, పెద్ద చేశాడు కదా. అంచేత వీళ్ళ మీద మాత్రం వ్యామోహం ఉండిపోయింది ఆయనకి. ఆ వ్యామోహం ఉండడం చేత ఆ బంధాలన్నింటినీ కూడా వదిలేసేట. కౌరవులైతే చచ్చిపోయారు, కానీ పాండవులు ఉన్నారుగా. ఈ పాండవుల మీద వ్యామోహం కూడా ఆ బంధాలని, ఆ సంసార బంధాలని వదిలేసుకుని వదిలేసుకునే ఉద్దేశంతో ఈ విధంగా ప్రశ్నించాట. ఈ విధంగా ఈ శ్రీకృష్ణుడిని పొగుడుతున్నట్టు ఈయన. ముల్లోకాలను మోహింపజేసే నీలవర్ణ కాంతులతో నిగనిగలాడే దేహంతో వెలుగులు వెదజల్లుతూ బాలభాను ప్రభలతో ప్రకాశించే బంగారు చేలంతో ఒయ్యారం వలకబోస్తూ నల్లని ముంగురులతో ముద్దులు మూటగట్టే ముఖార విందంతో అనురాగాలు చిందిస్తూ మా అర్జునుణ్ణి సమీపించే అందగాడు నా అంతరంగంలో నిరంతరం నిలిచిపోవాలి అని కోరుకుంటున్నాడు అనమాట. ఈ కృష్ణ భగవాను ముల్లోకాలని మోహింపజేస్తాట ఆయన. ఈ కృష్ణ భగవానుడు అంటే ఆయన రూపురేఖలు అటువంటివి. కొంచెం చూడండి, మన మానవుల్లో కూడా ఒక్కొక్క పిల్లల్ని చూసామనుకోండి, ఆ పిల్లల ముఖం అలా మన కళ్ళల్లో ఉండిపోతుంది.
వాళ్ళ బోసి నవ్వులు గానీ, వాళ్ళ ఆటపాటలు గానీ, మనం మర్చిపోదామన్నా మర్చిపోలేము. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు కూడా, వాళ్ళు చేసే చేష్టితాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ పద్ధతులు చూసి చాలా ఆనందపడతాం. ఎంత చక్కగా వాళ్ళ పద్ధతులున్నాయి, ఎంత బాగా నడవడిక ఉంది, ఎంత చక్కగా అంటే ఆ నడవడికతోటి వాళ్ళ అందం వస్తుంది. అంతేనే గాని, అది శరీర అందం కాదు. మానసిక సౌందర్యం అది. ఆ మానసిక సౌందర్యం ఉందే, అది అందరినీ మోహింపజేస్తుంది. అలాగే ఈ కృష్ణ భగవానుడు చేసే చేష్టల వల్ల ఆయన అందరినీ మోహింపజేస్తాడు. అందులో ఆయన భగవానుడు కదా మరి. భగవానుడు అనడం చేత నీలవర్ణ కాంతులతోటి ఆయన నల్లగానే ఉంటాడు. తెల్లహాయి మెరిసిపోతూ ఉండడు. ఆ నలుపులో కూడా ఎంతో అందం ఒలకబోస్తూ ఉంటాడు. ఆ నీలవర్ణంగా ఉండి ఆ శరీరంలోంచి కాంతులొస్తూ ఉంటాయి. నిగనిగలాడే దేహం. చక్కగా నిగనిగా మెరిసిపోతూ ఉంటుంది ఆయన దేహం. వెలుగులు వెదజల్లుతూ ఉంటాయి. బాలభానుడి ప్రభలతో ప్రకాశించే బంగారు చేలంతో హ్మ్, అప్పుడే ఉదయించే సూర్యభగవానుడు చక్కగా ఎర్రటి రంగుతోటి, పసుపు రంగుతోటి ఎలాగైతే మెరిసిపోతూ ఉంటాడో, అలాంటి ప్రకాశంతోటి ఈయన బంగారు రంగు పట్టుబట్ట కట్టుకునున్నట్టుగా కనిపిస్తున్నాడాయన ఈయనకి. బంగారు రంగు బట్ట కట్టుకునున్నాడనమాట. ఎరుపుతోటి, బంగారంతోటి కలిసిన రంగుతోటి. వయ్యారం ఒలకబోస్తున్నాడు. ఎంతో వయ్యారంగా నిలబడ్డాడు. నల్లని ముంగురులతో, చక్కటి నల్లటి జుట్టు ముఖం మీద అలాగ రింగు రింగులుగా ఉంది. ముద్దులు మూటకట్టే ముఖారవిందంతోటి. చూసిన కొద్దీ చూడముచ్చటగా ఉందన్నమాట ఆ కృష్ణుడి యొక్క ముఖం. అనురాగాలు చిందిస్తూ, అందరి మీద ప్రేమ ఒలకబోస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాట అందరినీను. మా అర్జునుడిని సమీపించే అందగాడు. మా అర్జునుడున్నాడే, ఆయన్ని ఎప్పుడు దగ్గరికి తీసుకుని ఆయనతోటి ఇష్టంగా ఉంటాడు. నా అంతరంగంలో నిరంతరం నిలిచిపోవాలి. నా మనస్సులో ఎప్పుడు నిలిచిపోయి అలా ఉండాలి అని కోరుకుంటున్నారనమాట ఈ భీష్మాచార్యుల వారు. తర్వాత కథ తర్వాత చెప్పుకుందాం అమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.